అనగనగా భైరవపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరు పక్కనే దట్టమైన అడవి. ఆ అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు చుట్టుపక్కల ఎన్నో దుష్ట శక్తులు ఉన్నాయి. ఆ ఊరి ప్రజలు ఆ మర్రి చెట్టు వైపు వెళ్ళడానికి చాలా భయపడతారు. ఆ ఊరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు. వారి పేరు రాము సోము. వారిద్దరూ ఒకరోజు పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ రాము సోముతో ఇలా అంటాడు. అరే సోము, నేను వెళ్ళాలి, దివ్యకు స్కూల్లో వదిలిపెట్టి రావాలి. దివ్య అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. సరే రాము, నువ్విక బయలుదేరు. అని సోము రాముతో అంటాడు. అన్న వెంటనే రాము ఇంటికి బయల్దేరుతాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత రాము రాధతో ఇలా అంటాడు. రాధ, దివ్య తయారైందా? రాధ అప్పుడు దివ్యని చూసి అదిగో వస్తుంది చూడు అని సొమ్ముతో అంటుంది. ఇక వారిద్దరూ స్కూల్కి బయలుదేరుతారు. దారిలో వెళ్ళేటప్పుడు దివ్య రాముతో ఇలా అంటుంది. నాన్న, ఇప్పుడు అడవి వస్తుంది. అడవిలో ఉన్న మర్రి చెట్టు దగ్గరి నుంచి వెళ్ళాలా? అప్పుడు రాము దివ్యతో ఇలా అంటాడు. అవును దివ్య, మనం ఆ మని చెట్టు నుంచి స్కూల్కి వెళ్ళాలి అని రాము దివ్యతో అంటాడు. అంతట్లో రాముకు దాహం వేస్తుంది. చుట్టుపక్కల చూస్తాడు ఏదైనా చెరువు ఉందా అని. అంతట్లో రాముకు చెరువు కనిపిస్తుంది. అప్పుడు రాము చెరువు దగ్గరికి వెళ్లి దాహం తీర్చుకుంటాడు. అప్పుడు దివ్య మర్రి చెట్టు పక్కన ఉన్న దయ్యంని చూసి చాలా భయపడి కళ్ళు తిరిగి పడిపోతుంది. రాము దివ్యని చూసి పరుగెత్తుతూ దివ్య దగ్గరికి వస్తాడు. దివ్య, దివ్య ఏమైంది? దివ్య అప్పుడు లేచి ఇలా అంటుంది. నాన్న, మర్రి చెట్టు పక్కన దయ్యం ఉన్నది. దివ్య అలా అన్న వెంటనే రాము ఆలోచనలో పడతాడు. అప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికి బయలుదేరుతారు. ఆ దయ్యం కూడా దివ్య వెంకనే వస్తుంది. దివ్య ఇంటికి వెళ్ళగానే మంచం మీద ఎక్కి కూర్చుంటుంది. అప్పుడు రాము రాధతో ఇలా అంటాడు. దివ్య మర్రి చెట్టు దగ్గర కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు దివ్య తన గదిలోకి వెళ్తుంది. అప్పుడు దివ్యకు నీరసంగా ఉంటుంది. కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుంది. అంతట్లో రాత్రి అవుతుంది. ఆ దయ్యం వెళ్ళగానే దివ్య నిద్రలో నుంచి లేస్తుంది. దివ్య చాలా భయపడుతూ బయటకు వెళ్తుంది. తనకు తెలియకుండానే ఆ మర్రి చెట్టు దగ్గరికి వస్తోంది. అక్కడ దయ్యాలని చూసి భయపడుతుంది. అమ్మ అంటూ భయంగా అరుస్తుంది.